తెలంగాణ ఆంధ్ర కలిసి నుంచి మొదలుకొని మొన్నటి 2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చేదాకా 2024 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో హామీలు ఇచ్చేదాకా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు అన్నీ కావు. ఒక్క వర్గానికి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసింది, దగా చేసింది, కుట్రలు చేసి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మేము 10,000 ఇస్తామంటే 15,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఒక్కటి కాదు ఈ రాష్ట్రంలో మోచేతికి బెల్లం పెట్టి రైతులకు నాకిచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే వరంగల్లో చాలా స్పష్టంగా వారి డిక్లరేషన్ ఇది, ఈ వరంగల్ డిక్లరేషన్ వారిది మాత్రమే. దీంట్లో రాహుల్ గాంధీ, సాక్షాత్తు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతు భరోసా, అదేవిధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి గెలవగానే 9వ తారీఖు నాడు మాత్రమే, అంటే 3 నాడు ఓట్లు అయిపోతాయి, 7 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే రుణమాఫీ అని చెప్పి చాలా కంఫర్టబుల్గా, చాలా మోసం చేయడంలో మా అంత నిష్ణాతులు మరొకరు లేరు అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పడానికి రుణమాఫీ నిలువెత్తు నిదర్శనం. అనేక సందర్భాల్లో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విచిత్రమైనటువంటి కామెంట్స్ని మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారేమో 42,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 28,000 కోట్లు అన్నారు, చివరికి వాళ్ళు చేసింది 22,000 కోట్లు మాత్రమే. రుణమాఫీ పేరు మీద ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.